హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. Happy morning. Good morning, sir. మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. Sir. Happy morning, sir. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. సో కెమెరాస్ ఆన్ చేయండి, ఆడియో మ్యూట్ చేయండి, స్టార్ట్ చేద్దాం. Happy morning, sir. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. వన్ హ్యాండ్స్ రెండు రబ్ చేసుకోండి. మీ కలమే పెట్టుకొని ఎనర్జీని పాస్ ఆన్ చేసుకోండి. మీ అర్థాలు రెండు చూస్తూ సంతోషంగా నవ్వుతూ కళ్ళు తెరవండి. Happy morning, sir. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. సార్ ఈ రోజంతా ప్రశాంతంగా ఉందండి. డివల్ లైన్ అన్నట్టు తాడా యాక్టివేట్ అవుతుందండి. ఇదంతా బాగా చేస్తుంది. వెరీ గుడ్. ఇవాళ ఓంకారంలో శివాలయంలో అభిషేకం చేసినట్టు వచ్చిందండి. ఓకే అండి. అది పారాషూట్ లో బాగా ఎంజాయ్ చేసామండి. వెరీ గుడ్. ఇవాళ బ్లెస్సింగ్స్ వచ్చేసి అమ్మా నాన్న ఇచ్చారండి. సిస్టర్ హీలింగ్ అప్పుడు మా మావయ్య గారు వచ్చారండి. మావయ్య గారు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చింది. మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ వచ్చేసి గురువు గారికి 10% ఇచ్చాను, బాబా గారికి 10% ఇచ్చాను. ఇవాళ వచ్చేసి కారు కొన్నానండి, గ్రే కలర్ కారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. కారు కొనేసి కోటప్పకొండ దగ్గరలో ఉందండి, కోటప్పకొండ వెళ్ళాము ఫ్యామిలీ అందరం కలిసి. వెరీ గుడ్. కోటప్పకొండ వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేయించుకున్నామంటండి. రుద్రాభిషేకం చేయించుకొని పూజ చేయించుకొని కింద బాబా గుడి ఉందండి, బాబా గుడిలోకి వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని ఇంకా అక్కడ గుడి దగ్గర షాపింగ్ పిల్లలకు కావాల్సినవన్నీ కొనుక్కున్నారంటండి. అక్కడ దేవుడు Okay. ఇవన్నీ తెచ్చేసి ప్రసాదాలన్నీ తీసుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడు మధ్యలో హోటల్కి వెళ్ళామండి. హోటల్కి వెళ్ళేసి భోజనాలు చేసేసి పిల్లలకు కావాల్సిన ఐస్ క్రీమ్లు అన్నీ తిన్నారు. బాగా ఎంజాయ్ చేసామండి. షాపింగ్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చాము. ఆ ప్రసాదాలన్నీ ఇళ్ళ దగ్గర వాళ్ళందరికీ పనిచేస్తానండి. అంతా చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఎంత హ్యాపీ ఫీల్ చేస్తే అంత ఫాస్ట్గా మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ Happy morning, sir. హ్యాపీ మనీ మార్నింగ్. ఈరోజు ఓంకారంలో సార్ వినాయకుడు కళ్ళు ఒక్కటే కనిపించాయి సార్. అంటే Okay. రైట్ సైడ్ ఇటు నిల్చుని కనిపించాయి, మళ్ళా తర్వాత లెఫ్ట్ సైడ్ కనిపించాయి. తర్వాత శివలింగం సార్ ఇట్లా అడ్డంగా పడుకున్నట్టుగా అనిపించింది సార్ నాకు. అంటే ఓకే. ఎప్పుడు అసలు అడ్డంగా అనేది ఉండరు కదా, ఎందుకు అట్లా కనిపించింది సార్. వైట్ శివలింగం ఇట్లా అడ్డంగా పడుకున్నట్టుగా అనిపించింది. మనీ కౌంట్ చేస్తున్నప్పుడు పైనుండి మా నాన్నగారు నవ్వుతూ చూస్తున్నారంట సార్. మా నాన్నగారు, చెయ్యమ్మా నీకు ఎంత కావాలో అంత చెయ్యి, మనీ కౌంటింగ్ మంచిగా చేయమ్మా అని అంటున్నారంట సార్ మా నాన్నగారు. అమ్మను అత్తయ్య వాళ్ళ దీవెనలు ఎప్పుడు ఉంటాయి సార్. వాళ్ళు పైనుండి దీవిస్తున్నారంట. పారాషూట్ లో మటుకు చాలా ఎంజాయ్ చేసామంట సార్. అసలు ఈ రోజు మటుకు ఎంత ఎంజాయ్ అంటే అసలు పైకి వెళ్తుంటే బాడీ కూడా మస్తు తేలిగ్గా అయినట్టు అనిపించింది సార్ ఈరోజు. అందరం సెల్ఫీలు దిగామంట. పేపర్ మనం రాసిన పేపరు ఎగిరేసిన తర్వాత గాల్లోంచి అట్లా వెళ్తుంటే అసలు ఎంతో అదే ఎంజాయ్మెంట్ గా అట్లనే చూస్తున్నా ఉంటా సార్. అందరం సెల్ఫీలు దిగామంట, మస్తు ఎంజాయ్ చేసామంట సార్. పక్షులన్నీ మన పక్క నుండి వెళ్తుంటే అసలు వాటిని ఇట్లా టచ్ చేస్తే బాగుండు అన్నట్టుగా అనిపించింది సార్. అట్లా అనుభూతి అట్లా అనిపించింది అన్ని వెళ్తుంటే.
అయితే మనం కిందికి దిగేటప్పుడు మనము ఎగ్జిబిషన్ లో అది ఎక్కుతాం చూడండి సార్, ఏమంటారు దాన్ని? జైంట్ వీలింగ్. జాయింట్ వీల్ సార్. అది ఎక్కినప్పుడు దిగేటప్పుడు ఎట్లుంటది? మన కడుపులో ఇట్లా చల్లగా వణుకు లెక్క వస్తుంది. అట్లా అనిపించింది సార్ ఈ రోజు మటుకు. పారాషూట్ వెరీ గుడ్. కింద దిగుతుంటే అట్లా అనిపించింది. ఆ అనుభూతి వచ్చింది ఈ రోజు. అయితే నిన్న మా పాప అటు వెళ్ళింది కదా సార్, హైదరాబాద్కి వెళ్ళింది కదా. అవునండి. ఆ, అయితే మా మ్యారేజ్ డేకి కలర్ చీర చెప్పా కదా సార్, నాకు వైలెట్ కలర్ ఉమ్. చీర గడ్లు గడ్లు ఉండేది. సేమ్ నేను అనుకున్నాను అనమాట, నాకు అదే వైలెట్ కలర్ కావాలమ్మా అని అనుకుంటే ఆ షాప్కి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేసింది సార్ పాప. నెమలి పింఛము కలర్ను వైట్ కలర్, అదే వైలెట్ కలరు. ఇది వైలెట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికి లైట్ పెసర్ రంగు సార్, లైట్ పెసర్ ఉమ్. రంగు కలర్. ఇది సేమ్ ఇదే కలర్ సార్, ఇదే కలర్ నేను వేసుకున్న చున్నీ కలర్ బార్డర్ వచ్చింది కింద. ఓకే అండి. చాలా హ్యాపీ అనిపించింది సార్. వాళ్ళు కూడా హల్దీకును మామూలుగా బట్టలు అవి తీసుకున్నారు. పాప అక్కడే ఉండిపోయింది. మా వారు ఒక్కరే వచ్చారనమాట నిన్న హైదరాబాద్ వెళ్ళి. ఆమె ఓకే. ఇవాళ అక్కడ ఇంకా షాపింగ్ ఉన్నాయి ఇక ఒక్క మగవాళ్ళకి నిమిషం కుదరదు. శిల్ప గారు, ఒకసారి ఒక నిమిషం శిల్ప గారు ఎక్కడ ఉన్నారు? వేరే ప్లేస్ లో అది ఆన్ చేయండి శిల్ప గారు. అరుణాచలం సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. భలే వెళ్ళారుగా కనిపిస్తుందా అసలు. మీకు నాకు కంగ్రాచులేషన్స్ ప్రోగ్రామ్? సార్. రాజ్ ప్రోగ్రామ్ శిల్ప చూపిస్తున్నాను, ఒకసారి దర్శనం చేసుకోండి అమ్మా. కంగ్రాచులేషన్స్. మాట్లాడతా ఒక నిమిషం చూపిస్తాను మీకు, నేను మళ్ళీ మాట్లాడతా. ఓకే ఓకే. అరుణాచలం వెళ్ళిపోయారు అయితే. సార్ భలే మిరాకిల్ కదా సార్. కనిపిస్తుందా? రాజగోపురం మిరాకిల్ అన్నమాట. థ్యాంక్ యూ. మిరాకిల్. అందరు దర్శనం చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ కి బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరు బ్లెస్సింగ్స్, సార్ బ్లెస్సింగ్ అందరికి ఉండాలి అని. అమ్మ మీ అమ్మగారు అరుణాచలమా? సార్, అమ్మ వచ్చారు. మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళారండి మొత్తం? సార్ సార్ ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అరుణాచల గోపురం చూసి చాలా రోజులు అయింది. సార్ అమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. తన వల్లనే నేను కూడా వచ్చాను సార్. అవునా? సో మిరాకిల్ అందరూ వచ్చాం. దర్శనం జరిగింది. చాలా మిరాకిల్ సార్. దర్శనం అంతా మీ అయిపోయింది. మిరాకిలే సార్. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం సార్. అదే వెరీ గుడ్. బయటకు వచ్చాం కదా, వచ్చి మ్మ్. మీకు కాల్ చేసి చూపించడామని ఒక సెకండ్ ఆగాను సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. మన గ్రూప్ లో ఫస్ట్ అనుకుంటా శిల్ప. అందరికి ఆర్తి తీసుకోండి. అరుణాచలం దర్శనం. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాచులేషన్ చాలా శిల్ప గారు. హ్యాపీ, చాలా థ్యాంక్ హ్యాపీగా యూ ఉంది. సో మచ్ సార్. మార్నింగ్ నేను 2 o'clock సార్, కరెక్ట్ 2 o'clock ఇక్కడ నుంచి మ్మ్. బయలుదేరినాము. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు వచ్చాము. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. గుడ్, హ్యాపీ దర్శనం చేసుకున్నాను. అయిన తర్వాత అప్పుడు కాల్ చేయండి సార్. సార్ ఒక్క నిమిషం, చిన్న ఒక్క నిమిషం. సార్ అన్నయ్య నమస్కారం. నమస్తే. ఆయన హలో, తనతోనే. నమస్తే. థ్యాంక్ యూ సార్. మొత్తం హ్యాపీ ఫ్యామిలీ వెళ్ళారు. సార్ కంగ్రాచులేషన్స్ శిల్ప. థ్యాంక్ యూ హాయిగా అమ్మా. దర్శనం చేసుకొని రా. ఎంతసేపు కుదురుతాడు మెయింటైన్ చేసుకోండి గర్భగుడిలో. ఓకేనా? సార్ చెప్పండి సార్. వినిపించలేదు. ఆడ మెడిటేషన్ చేసుకోండి గర్భగుడిలో కుదిరితే. సార్ చేసుకుంటా సార్ కంపల్సరీ. సో మీ మాలకి నిన్న జరిగింది అరుణాచలంలో, ఈరోజు మీరు అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. అవును సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ సార్. నేను అసలు చెప్పాను కదా. అనుకోకుండా వెళ్ళాం సార్. 12:30 కల్లా కాల్ చేశారు, మ్మ్. అరుణాచలానికి బయలుదేరుతున్నాము, మళ్ళీ వెళ్తుందా అని. సరే అని కన్ఫర్మ్ చేయడానికి 3:30 అయింది సార్. ఓకే, అందరూ ఓకే. మాతో పాటు మా అన్నయ్య చిన్న కొడుకు కోడలు ఇద్దరు వచ్చారు. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. కెమెరా ఆన్ చేయండి, కెమెరా ఆన్ చేయండి. కంగ్రాచులేషన్స్ శిల్ప గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంగీత గారు. థ్యాంక్ యూ.
నేను ముందే చెప్పాను కదా, పరిమళమాల ఒకరు కాదు ఇద్దరు తీసుకొని వైకుంఠ హస్బెండ్స్ అరుణాచల్లో పూజ చేసి పంపిస్తాను ఖచ్చితంగా. అరుణాచల్ అంతానే చెప్పాను. మాల పేమెంట్ చేశారు, నేను పూజ మాలకి పూజ అందలేదు, అప్పుడే మీ ఫ్యామిలీతో అరుణాచల్ వెళ్ళిపోయారు. సర్ప్రైజ్ సార్, ఎక్సలెంట్. సో నమ్మాలండి, నమ్మితే అన్న జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది. అవును సార్. సార్ నాతో పాటు Miracle. అందరు కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను ఒక్కదాని కాదు, అందరూ అందరూ వెళ్తారండి, ఎందుకంటే ఈ రోజు వెళ్తాం, అందరం వెళ్తాం. రేపు ఈవినింగ్ పంపించేస్తాం అందరికి. హ్యాపీ కదా. అంతే కదా సార్. ఆంధ్ర స్కూల్ నాకు చేసుకుంటారు కదా ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా దర్శనం చేసుకోండి, ప్రశాంత్ దర్శనం చేసుకోండి. మీ 1 year గోల్ ఏదైతే నాకు చెప్పుకోండి. ఓకే, ఓకే సార్, అది నెరవేరికి మళ్ళీ ఫ్యామిలీతో మళ్ళీ వెళ్తారు కానీ. అలాగే సార్, థ్యాంక్ యూ. శిల్పా All the ఒకసారి best. గోపురం చూపివా? ఇంకొకసారా? మా ఒక్క నిమిషం. ఒకసారి గోపురం, గుడి గోపురం చూపివా ఒకసారి? టాప్ కనిపించలేదు. చాలు చాలు చాలు. బాగుంది బాగుంది బాగుంది. థ్యాంక్ యూ. గోపురం దర్శనం ఫోటోలు అయింది. పెట్టండి, ఓకేనా. ఫోటోలు పెట్టండి. మన వాట్సాప్ లో పెట్టండి ఫోటోలు. ఓకే బాగుంది గోపురం. రాజగోపురం అమ్మా ఇది. బాగుంది వెళ్ళిన తర్వాత పిక్ పెడతాను మీకు. బాగుంది. మాక్సిమం గుళ్ళో స్పెండ్ చేసి ట్రై చేయండి. ఓకే, సార్ స్పెండ్ చేస్తాను సార్, స్పెండ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, Then థ్యాంక్ యూ. ఇస్తారా సార్? పొద్దున్న అంతా అరుణాచల్ చూపించారు. ఈరోజు అరుణాచల చాలా శివ. హ్యాపీగా. సడన్ స్టార్టింగ్ లో మహాయోగి వెళ్ళారు, ఎండింగ్ లో అరుణాచల్. అవును సార్, సో శివానుగ్రహం మీకు మీ ఫ్యామిలీ మొత్తానికి ఉంటుంది. మొత్తం చూసేసాం సార్. ఎవరెవరు చూడాలనుకున్నామో అందరూ చూసాం సార్. చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు టైం స్పెండ్ చేసినందుకు అందరికీ Thank you, Shilpa. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. హ్యాపీగా మెయింటైన్ చేసుకోండి, 1 year గోల్ చెప్పుకోండి, సంతోషం అండి. అది నెరవేరుతుంది, మళ్ళీ వెళ్తారు కానీ. మొత్తం శిల్పగా సాధించారు. ఇప్పుడు ఆవిడ నేను ముందే అవును సార్. చెప్పాను కదా, ఆవిడ పూజ చేసి పంపిస్తే ఖచ్చితంగా మీరు అరుణాచల్ వెళ్తారని చెప్పాను. ఇదే సాక్ష్యం, ఇంకెందుకంటే ఇంకా అవును సార్. చెప్పండి సార్ జగన్. చాలా హ్యాపీ అనిపించింది సార్ గుడి గోపురం చూసేసరికి. చూసినావా? ఇదిగోండి సార్, ఈ రోజు మా మనవరాలది డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, కరాటే ఉంది సార్ అబ్బో, ఊళ్ళో. సూపర్. గుడ్ మార్నింగ్. రాజ్యాన్ని సాయజ్జా నాది ఇది పెట్టుకున్నా కదా నాన్న, వినిపించదు. మాట్లాడు. ఎవరు పెద్ద పాప అంటే తను లాకెట్ బాగుంది. ఎవరు సాయజ్జా అండి తను? సాయాదేనే సార్. సాయజ్జా లాకెట్ చూపించా సార్. చూపినా సారే పంపించింది. వెరీ గుడ్. ఆ లాకెట్ వేసుకోవడం వల్ల నీకు మ్యాథ్స్ అంటే భయం పోతుంది, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. హ్యాండ్ రైటింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ఏ సబ్జెక్ట్ అందరూ టాపర్ అవుతాం. అలాగే మీ స్కూల్లో బాగుందండి వాయిస్. వాయిస్ సౌండ్ పెంచండి మీరు. పెంచాను. ఆ మాల మెల్ల వేసుకోవడం వల్ల సాయజ్జా నీకు మ్యాథ్స్ మీద భయం పోతుంది, మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మ్యాథ్స్ లో టాపర్ అవుతావు. మీ స్కూల్ ఎంతమంది ఉన్నా సరే నువ్వే టాపర్ అవుతావు, డౌట్ లేదు అందులో. అలాగే నువ్వు దేనికైనా సరే నువ్వే టాపర్ అవుతావు. దాని ఎఫెక్ట్ అలా ఉంటుంది. ఒకసారి చేతితో పట్టుకుని దాన్ని 3 సార్లు మనసులో చెప్పుకో, అయిపోతుంది అంతే. నువ్వు కరాటేకి వెళ్ళినప్పుడు మనసులో చెప్పుకో, గెలాలని గెలిచిపోతావు. చాలా పవర్ఫుల్. మనసులో అనుకోవాలంట. డాన్స్ చేసినప్పుడు కూడా నువ్వే టాప్ అవుతావు అనమాట. ఎంతమంది ఉన్నా సరే నువ్వే హైలైట్ అవుతావు, డౌట్ లేదు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చిన్నబాబు ఏదండి అగ్రే సార్? అగ్రే ఇది ఇంకా లేవలేదు సార్. పోలేండి, నో ప్రాబ్లం.
చెప్పండి. అవి లేవలేదు సార్ ఇక. అయితే ఈరోజు అదే నిన్న షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది సార్. పాప అక్కడే ఉంది. ఈరోజు ఇక్కడ వరంగల్‌కొచ్చి రింగ్స్ అవి తీసుకుంటుంది. ఓకే. నాకు కూడా తీసుకోమని మనీ ఇచ్చాను సార్. హ్మ్. గిఫ్ట్ మా వారికిచ్చేది. అయితే రిసార్చ్ అది చూసి మొత్తం అవన్నీ చూసి మధ్యాహ్నం వరకు వస్తా అన్నారు. ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్‌ది బర్త్‌డే ఉంది. ఓకే సాయంత్రం అండి. 3, 4 వరకు వచ్చేస్తారు వాళ్ళు ఓకే ఇక్కడ. అండి. అయితే అక్కడికెళ్ళి చూసి అదే నాకు పట్టు చీర సేమ్ నాకు నచ్చిన కలర్ దొరకటం అదొకటి మిరాకిల్ సార్. చాలా హ్మ్. మిరాకిల్ అనిపించింది. అయితే ఇప్పుడు ఇవాళ ఈమెది ఉంది సార్. ఇది వాళ్ళ టీచర్ నేర్పించారు. ఈమెకి డాన్స్ నేర్పిస్తున్నారు కదా ఆన్‌లైన్‌లో. హ్మ్. మనవరాలికి. ఆమె నేర్పించారు పాట. ఓకే. హ్మ్. అయితే ఇది ఇప్పుడు మా మ్యారేజ్ డే గూడా ఇది మా చెల్లె వాళ్ళ మనవరాలు పెద్దామె గూడా చాలా బాగా చేస్తది సార్ ఆ అమ్మాయి. హ్మ్. హ్మ్. అయితే వాళ్ళు ఇంకో చిన్నామె గూడా నేర్చుకుంటుంది. అయితే వీళ్ళిద్దరితోనూ నేను ఈరోజే మన మనీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజే విజులేషన్ చేసుకున్నాను సార్. వీళ్ళిద్దరితోనూ వాళ్ళిద్దరితో గూడా ఆ రోజు డాన్స్ ఏపియాలని అందరికి చాలా బాగుంది. బర్త్‌డే డాన్స్ చేయించండి. అదే సార్. ఆహ్, అందరిది అందరికి డాన్స్ బాగా ఈవెంట్ చేస్తారు ఈ బర్త్‌డే కూడా. బాగా చేస్తారు సార్. ఆల్రెడీ వీడియో చూసాను నేను. పంపారు కదా నాకు. అవును. అంతకుముందు సార్ 2 ఇయర్స్ బ్యాక్ హ్మ్. చేసినట్టు ఉంటాయి అవునండి. అవి. అవి ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి వీడియోస్. హ్మ్. అయితే అప్పుడు చేపియాలని అయితే మా అమ్మాయి వాళ్ళు కూడా ప్లాన్ ఏస్తున్నారు సార్. వాళ్ళు గూడా ఆహ్, ఆ రోజు వేద్దామని. హ్మ్. వాళ్ళిద్దరు ఒకటి మా మా చెల్లెళ్ళ గారి అమ్మాయి గూడా బాగేస్తది సార్ ఆమె గూడా అమ్మాయి. వాళ్ళిద్దరు ఒకటి. ఏసిన తర్వాత మరి తర్వాత ఇంకేంటండి? పిల్లలతో వేద్దామని మా మ్యారేజ్ డే రీచార్జ్ చేయించండి. అలాగే తన బర్త్‌డే కూడా చేయించండి. అవును సార్. చేపిస్తా సాయంత్రం సార్. బర్త్‌డే కూడా చేయించండి. ఆ! చేయిస్తా సార్. 13 కదా! ఎన్ని రోజులు 4 రోజులే కదా అంతే. 3 డేస్ ఉంది ఇంకా. అవును. అవునవును. 3 డేసే ఉంది సార్. ఫ్రైడే గదన్నా హ్మ్. మీ బర్త్‌డే? ఫ్రైడేనా? ఫ్రైడే. థర్స్‌డే సార్. బర్త్‌డే థర్స్‌డే. అవునండి. 31 కదా! థర్స్‌డే. ఈరోజు మొత్తం ఇదే సార్ వీళ్ళు మంచిగా చేసినట్టు మంచిగా అయిపోద్ది అన్నదవుతారు. అదే సార్. చెప్పారు కదా నాకు. కానీ ఇది నేను బ్లెస్ మళ్ళీ చేస్తాను ఇంక. లాకెట్ మటుకు మిరాకిల్ సార్. ఆమె వాళ్ళ ఆ ప్రిన్సిపల్ లాకెట్ సార్ మెడలో గూడా ఏసుకుంటే పిల్లలు స్టడీస్‌లో అవును సార్. వాళ్ళకేంటంటే ఎగ్జామ్స్ రాసే ముందు అది చదివినవన్నీ గుర్తొస్తాయి. అదే. మర్చిపోవడం ఉండదండి. ఆ! వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతదన్నమాట. ఆ! అది ఇదివరకు ఫస్ట్ ఈమె క్లాస్ నుంచి చెప్పింది. డిగ్రీ వరకు అందరూ ఏసుకోవచ్చు. అదే సార్. ఈమెకి ఇదివరకి అందులో మనం పూజ చేసుకొని ఉంటాం చెప్పారు. కదా పదకొండు రోజులు. అవును సార్. అలా మీరు మన విజయలక్ష్మి గారు కూడా నిన్నే చేయించుకున్నారు లాకెట్స్. ఆహా! వాళ్ళ పిల్లలతో రైటింగ్ నేను లాకెట్ బాగుండదని ఏయించాను. చెప్పా కదా సార్. ఈమెకి హ్మ్. రైటింగ్ బాగుండదు. మ్యాథ్స్ అంటే భయమని చెప్పాగా మా ఆ మనవరాలికి. 2 పోతాయండి. ఇప్పుడు రైటింగ్ మంచిగొస్తుంది. మళ్ళా వీళ్ళ ప్రిన్సిపల్ సార్ గూడా పిలిచి చాక్లేట్ కంగ్రాట్స్. ఇచ్చారంట నిన్న. వచ్చి చెప్తుంది చాక్లేట్ కంగ్రాట్స్ ఇచ్చారంట. సాయి. కంగ్రాచ్యులేషన్. థాంక్ యూ సార్. అది ఇంకా ఇంప్రూవ్ అవుతది. ఓకేనా? హుహు. రైటింగ్ ఇంకింకా ఇంప్రూవ్ అవుతది. నువ్వు ఎగ్జామ్స్‌కి అటెండ్ అయినప్పుడు మొత్తం ఏదైతే మీరు చదివావో అన్నీ గుర్తొస్తాయి. డౌట్ లేదు. ఏందన్నా? సో, లాస్ట్ ఇయర్‌కి నీ మార్క్స్ ఎక్కువొస్తాయి నీకు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. చెప్పాలి. థాంక్ యూ సార్. థాంక్ సంగీత గారు. మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ బాగుంది సార్. ఈరోజు ప్రోగ్రామ్ మంచిగుంది. ఎనర్జీ కూడా ఫ్లో అయినట్టు అనిపించింది. లాస్ట్‌కు నాకు అమ్మవారు కనిపించిర్రు. వెరీ గుడ్ అండి. అంతా బాగుంది సార్. ప్రశాంతంగా ఉంది సార్. అంతా బాగుంది. ఓకే అండి. థాంక్ యూ. మనీ కౌంటింగ్ అప్పుడు కూడా పిల్లలందరికీ డబ్బులిచ్చాను కొనుక్కోమని. నేను ఇవ్వండి. ఈరోజు గోల్డ్ షాప్‌కెళ్ళి గోల్డ్ కొన్ని చైన్‌లును, గాజులు తీసుకున్నా. తర్వాత షాప్‌లోకి బట్టలు తీసుకున్నాను. వెరీ గుడ్ అండి. మీకు పంపించాను. సో, నేను ఇంట్లో ఉంచాను. ఇట్లా బాగుంది. అవును. ఓంకారం అన్నప్పుడు మీరు విశ్వశక్తి అన్నప్పటి నుంచే ఒక పెద్ద లైటింగ్ పైన తల మీద వెలుగుతానే ఉంది. బాగా ఫ్లోగా అవుతుందన్నమాట. తెల్లగా ఉంది. రూమంతా తెల్లగా అయిపోయినట్టు అనిపించింది నాకు. మనసులో లోపల అట్లా అనిపించింది. ఇంకా
బాగానే ఉంది ఈరోజు. వెరీ గుడ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. రేపు కలుద్దాం. రేపే లాస్ట్ డే సెషన్కి. రోజు